ఇదిగో నీ కుమారుడు అని. ఆ తర్వాత శిష్యుడితో ఇదిగో నీ తల్లి అని. క్రీస్తునాథుడు ప్రియమైన దైవ ప్రజలారా, క్రీస్తు విశ్వాసులారా, మరియు మాత భక్తులారా, యోహాను సువార్త 19వ అధ్యాయం ఇక్కడ విడుదల పండుగ చూసుకుంటే ఒకవైపు కృష్ణానది పారి ఏరినట్టుగా, ఇంకొక వైపు గోదావరి, విశాఖపట్నంలో గోదావరి నది పారుతుంది. ఇక్కడ కృష్ణానది ఈ విధంగా మరే మాత్రం నుండి మనకు లభించే జీవ జలములు, విశ్వాస జలములు, శాంతి జలములు, స్వస్థతా జలములు, దేవర ప్రసాదం చేత నిండిన మరియ దేవుని వరప్రసాదములతో పొంగి పొంగిపోయే ఆ తల్లి. ఆదిలో దేవుడు ఈ సృష్టిని సృష్టించినప్పుడు ఆది కాలం 1వ అధ్యాయం నీటిని భూమిని వేరుపరిచి భూమి అని నీరు ఉన్నటువంటి సముద్రం అని పేరు పెట్టారు. చూస్తున్నాము. కానీ ఈ నూతన సృష్టిలో మరియ మాతని మహాసముద్రమును సృష్టించాడు. సముద్రాలైన ఇంటిపోవచ్చు, కానీ మరియ మాత మహాసముద్రం ఎన్ని విశేష వరాలతో ఉందంటే ఈ సముద్రం ఏ వారైన ఉంటూ ఉంటే మనం అది ఇంకా ఊరినట్టుగా ఏ బావైనా ఎండిపోవచ్చు, ఏ నది అయినా ఎండిపోవచ్చు, కానీ మరియ మాతని మహాసముద్రంలో జీవజలము ఎండిపోవచ్చు. దానికి ఉదాహరణ సముద్రంలో నీళ్ళు ఉప్పగా ఉంటాయి, ఎంత నీరు ఉన్నా కానీ కానీ మరియ మాతని మహాసముద్రంలో గుణాల మాట ఒక మహా విశిష్టమైన పండుగ కాదు. ఈ దేవుని నుండి వచ్చే వరప్రసాదంలో ఒక డ్యామ్ కట్టినట్టుగా మనకి ఇక్కడ కృష్ణ మారేసింది. అది కట్టక ముందు చిత్తూరుకి వారికి రాకపోలేదు. ఇదంతా నీరు వారికి సాంసంగా ఉండేది. అది కట్టిన తర్వాత ఆ నీరు మనకు ఉపయోగపడి ఈ విధంగా విజయవాడ పట్టణము ఎలా అభివృద్ధి చెందిందో అదేవిధంగా ఈ మహోత్సవం డ్యామ్ లాంటిదని ఇక్కడి నుంచి వచ్చే ఈ జీవజలములు పంట కాలువల ద్వారా మనలందరినీ విజయవాడ యావత్ పీఠాన్ని, ఏలూరు, గుంటూరు పీఠాన్ని, యావత్తు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను కూడా అనేక ప్రార్థనల ద్వారా ఈ గుణగల పాత్రను నిర్వహిస్తూ స్వస్థతా జలాలు కావచ్చు, విశ్వాస జలాలు, అమ్మ ప్రేమ జలాలు, ఏ అవసరమైతే ఆ జలాలు కూడా మనకి లభిస్తున్నానికి సాక్ష్యము, నిదర్శనం మీరే. నదులే కాదు, మహాసముద్రంలో ఉందని వాళ్ళందరినీ చూస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఈనాడు మనందరం ఈ గొప్ప పండుగలు ప్రజాదిస్తూ